వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఇక్కడ ఒక కొటేషన్ పెట్టాం చూడండి. ఏంటంటే 2026 ఏపీ డిఎస్సి 2026 ఏపీ డిఎస్సి ఫిబ్రవరిలో కనుక నోటిఫికేషన్ వస్తే నీ ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన మీకు మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోండి. ఎందుకంటున్నా అంటే చాలామంది విద్యార్థులు అసలు నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అనేటటువంటి ఆలోచనలతో ఉన్నారు చాలామంది. అలా ఆలోచన లాస్ట్ ఇయర్ 2025లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఫైల్ డిఎస్సి మీదనే పెట్టాడమ్మా, కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు, ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పి యూట్యూబ్లో చాలాసార్లు చెప్పాను. మన స్టూడెంట్ కూడా చెప్పాను, చాలామంది విన్నారు. కొంతమంది వస్తుందా రాదులని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేశారు. అదే తప్పు మళ్ళీ రిపీట్ చేయకండి. ఎందుకంటూనంటే ఫిబ్రవరిలో దాదాపు 99% వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కానీ మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నీ ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అంటే చాలామంది చూడండి ఒకసారి ప్రిపరేషన్ లేకుండానే నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ నేను కంటెంట్ మొత్తం 40కి 40 మార్కులు నేను సాధించగలనా, ఇంటర్మీడియట్ సిలబస్ 10th క్లాస్ వరకు మొత్తం నాలో సబ్జెక్టు ఉందా అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. నేను మెథడాలజీ పర్ఫెక్ట్గా ఉన్నానా, నాకు నేను రేపు 20 మార్క్స్ వస్తే 20కి కనీసం 18 అయినా దాటుతాయా లేవా అని మీ మనసుకు మీరు ఒక ఆత్మసాక్షిని ఒకసారి పరిశీలించుకోండి. పిఐఏ ఉంది, సైకాలజీ ఉంది, కరెంట్ అఫేర్ జీకే ఉంది. కరెంట్ అఫేర్ జీకే ఒక 1 ఇయర్ 6 నెలల ముందే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. కానీ చాలామంది నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 2500 పోస్టులు ఉన్నాయి, ఉంటాయో లేవో మా డిస్ట్రిక్ట్ అని కొంతమంది ఆలోచన ఉంటుంది. మరి 10,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈసారి మంచిగా ఉంటేట్టుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరొక ఆలోచన ఉంటుంది. కొంతమంది ఇలా ఒకరోజు 2,500, ఓ రోజు 10,000, ఒకరోజు మన రీసెంట్ 2-3 డేస్ బ్యాక్ 8,000 పోస్టులు ఉంటాయని చెప్పి కొంతమంది డిస్కషన్ ప్రజెంట్. కానీ నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా, నీ ప్రిపరేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ వీక్ ఉన్నావు? గతంలో 2025 జూన్లో మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్ జరిగాయి, డిఎస్సి జరిగింది. ఎంత అంటే 1/2 మార్కు 1 మార్కులో మిస్ అయిన వ్యక్తులు ఉన్నారు, నార్మలైజేషన్లో కూడా మిస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ గతంలో ఉన్నటువంటి అనుభవాలను ఒక నెమరు వేసుకుంటూ ఈసారి ఆ మిస్టేక్స్ జరగొద్దు అనేటటువంటి కోణంలో సబ్జెక్టు పర్ఫెక్ట్ చేయండి. మీకు జాబ్ ఎందుకు రాదండి? కంటెంట్ 40 ఉంది, మెథడాలజీ 20 మార్క్స్, ఈ 60 మార్క్స్లో 55 మార్క్స్ రావాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచన చదవండి. డిఎస్సి ఏప్రిల్లో వస్తుందా లేకపోతే ఫిబ్రవరిలో వస్తుందా, ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుందా మేలో జరుగుతుందా అనే విషయాలు పక్కా పెట్టండి. ఒకవేళ వస్తే ఫిబ్రవరిలో వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? సిలబస్ అయ్యిద్దా అంటే కాదు. కానీ మీరు కనీసం ఇప్పటి నుంచి అయినా ఒక 3 మంత్స్ టైం ఉంది, కనీసం రోజు 12 గంటలు ఒక ప్రణాళికతోటి చదవండి. ఒక సైకాలజీకి 1 గంట 2 గంటలు, మన పిఐకి అని కరెంట్ అఫేర్స్కి 1 గంట ఒక్కొక్క గంట కేటాయించుకొని కంటెంట్కు కనీసం ఒక 4-5 అవర్స్ కేటాయించండి, మెథడాలజీకి ఒక 3 అవర్స్ కేటాయించండి. ఇలా సబ్జెక్ట్లో మార్కులు చేసేటటువంటి స్కోరు బాగా ఉంది అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫోకస్ బాగా చేయండి, మిగతాయి చేయొద్దని అనట్లేదు, అవి కీలకమే. కానీ ఎక్కువ స్కోర్ చేసే హోప్స్ ఉండేటువంటి కంటెంట్ మెథడాలజీ బాగా 55 మార్క్స్ 60కి కనుక చేస్తే ఈజీగా బయటపడతారు. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, వస్తుంది 100% నోటిఫికేషన్ వస్తుంది. ఒక నెల అటు కావచ్చు ఇటు కావచ్చు, నష్టం ఉంది. నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా? నీకు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోండి. ఇలా మీరు చదివేటువంటి వ్యక్తులు నేను సబ్జెక్టు బాగా చదవాలని చెప్పి ప్రతిరోజు ఒక 12 గంటలు కేటాయించుకొని ఒక టాపిక్ అయిపోగానే వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేసి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినాక నా ర్యాంక్ ఎక్కడుందని చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కానీ ఇలా ఇప్పుడు మేము ఆన్లైన్ చెప్పినా కూడా ఫోన్ చేసి సార్ నాకు ఇది అర్థం కాలేదు సార్ ఇది ఏంటని చెప్పి ఒక తపన మీకు కలిగి ఉండి కనుక మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తే 100% మీరు 2026 డిఎస్సి సెలెక్ట్ అవుతారు. కాబట్టి గతాన్ని తలుసుకుంటూ కొంతమంది నార్మలైజేషన్లో చాలా మాకు అన్యాయం జరిగింది సార్, 6 మార్కులు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు వెళ్ళిపోయాయి, మాకు జాబులు రాలేదని చెప్పి బాధపడుతున్నారు. అవి వదిలిపెట్టండి, అది జరిగింది అయిపోయింది. కానీ ఎలా వదిలిపెడతాం సార్, వదిలిపెట్టగానే డౌట్ వస్తుంది, ఇంకా అంటే మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనకు అప్పటికంటే ఇంకెక్కువ మార్కులు తెచ్చే విధంగా ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారు మీరు, సబ్జెక్టు మీలో ఉంది, అది మీ తప్పు కాదనట్లేదు. నార్మలైజేషన్లో అది గవర్నమెంట్ తప్పు. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పెట్టినా కూడా అప్పుడు మీ కెపాసిటీ ఏందో బయటపడుతుంది, జాబ్ ఎవరికి రావాలో వారికే వస్తుంది. ఇలా అన్నీ కలిపి నార్మలైజేషన్ పెట్టకుండా ఉండాలి. యాక్చువల్గా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవన్నీ పక్క పెట్టండి. ఆ మిస్టేక్స్ అన్ని జరగకుండా మీరు సబ్జెక్టు మీద దృష్టి పెట్టండి. నోటిఫికేషన్ గురించి అలా ఆలోచించకుండా ఎటుబడి వస్తుంది, ఎగ్జామ్ కూడా అయిపోతుంది చూస్తుండగా గుర్తుపెట్టుకోండి. గతంలో 2025 సంవత్సరం డిఎస్సి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ ఇప్పుడు కనీసం 60 నుంచి 70,000 వస్తున్నాయండి, 60 నుంచి 70,000 వస్తున్నాయండి.
అదే గనక ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే సాలరీ వస్తాయి కాబట్టి మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు గానీ, మిమ్మల్ని ఉన్నట్టు మీ మ్యారేజ్ గాని పిల్లలుంటే మీ అమ్మ, నాన్న సుఖంగా చూసుకోవడానికి మీరు ఇప్పటి నుంచే కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. ఎన్నో సాధక బాధలుంటాయి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి. నోటిఫికేషన్‌లో మా డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయో అని కాదు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మినిమమ్ 15 పోస్టులు అయితే ఉంటాయి ప్రతి డిస్ట్రిక్ట్. మరి 15 పోస్టులలో ఒక్క పోస్టే కదా మీరు చేసేది. ఆ ఒక్క పోస్టే నాది, అది నాదే అని చెప్పి హార్డ్ వర్క్ చేయండి. అది మీదే అవుతుంది. ఓకే. మీకు చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా మీ పని మీరు చేయండి. ఫలితం దానంతట అదే వస్తుంది. కాబట్టి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత చదువుతా అనేది పక్కన పెట్టండి. ఇలాంటి సంక్రాంతి పండుగలు ఎన్నో చేసుకోవచ్చు మనం, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు జాబ్ రావడం ముఖ్యం. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. రోజుకు 12 అవర్స్ కష్టపడండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీ గురువులను అడగండి. ఇదే మీ యొక్క సాధన అయి ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. రైట్.